అమ్మ చెల్లెలున్నా దాని పిలివే ఒకసారి బయటికి. ఎందుకు బిడ్డ ఏమైంది? చెల్లె ఇంకా మా దగ్గర ఏమేమి నడుతాను ఆల్రెడీ కార్తీక్ పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినావా నువ్వు? తలకాయ దించుడు కాదే, నేను అడిగిన సమాధానం చెప్పు. కార్తీక్ పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినావా నువ్వు? ఏంటో బిడ్డ అన్న చెప్పింది నిజమేనా? కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటానని పోయినవానే? అవునమ్మా, పెళ్లి చేసుకుందామని చెప్పి బయటికి వెళ్ళాం. కాకపోతే మీ గురించి ఆలోచించేమో మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకుందామని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేసాం. చూసినావా దాని కథలు? ఏందో చెల్లె 20 సంవత్సరాల నుంచి నేను ఎంత మంచిగా పెంచినమే గిట్లా చేసి కరెక్టేనానే? అందుకే కదన్నా మళ్ళీ వచ్చేసింది, మిమ్మల్ని బాధ పెట్టద్దనే కదా. అన్న కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలంటే నేను ఎప్పుడో చేసుకునేదాన్ని. కాకపోతే మీ గురించి ఆలోచించి మీరు ఎక్కడ బాధపడతారని చెప్పి ఆగుతున్నా. అన్న ఇన్ని రోజుల నుంచి మీ మాట కాదని చెప్పి ఏమైనా పని చేసిందా అన్న? ఈ ఒక్క విషయంలోనే కదన్నా, ప్లీజ్ అన్న ఒప్పుకో అన్న నువ్వే. లేదే చెల్లె, వాళ్ళ కులం వేరే మన కులం వేరే, మన ఇట్లా పెళ్లి చేసుకుని వెళ్తే వాళ్ళు ఇజ్జత్ మొత్తం పోతుంది. అన్న నువ్వు ఎంతసేపటికి పరువు అని ఆలోచిస్తాను కానీ నా గురించి మాత్రం ఆలోచిస్తలేవు అన్న. ప్లీజ్ అన్న, నేను కార్తీక్తో తప్ప ఇంకెవ్వరితో హ్యాపీగా ఉండను అన్న. ప్లీజ్ ఒప్పుకో అన్న. చెల్లె నీకు దండం పెడతానే, అర్థం చేసుకోవాల్సిన నీ కాలు కూడా మొక్కుతానే. ప్లీజ్ చెల్లె, ఇంతకన్నా మంచి సమయం తీసుకొచ్చి పెళ్లి చేస్తానే. అన్న నేనే నీకు దండం పెడతాన్నా. ప్లీజ్ అన్న కార్తీక్తో నాకు ఇచ్చి పెళ్లి చేయన్నా. చెల్లె నీ కాలు మొక్కినా కూడా కార్తీక్ పెళ్లి చేసుకుంటాను. ఇంత మించి నేను ఇంకేం చేయనే? అయ్యో నువ్వు నా కాలు పట్టుకోవడం ఏందన్నా? నేను కార్తీక్తో తప్ప ఇంకెవ్వరితో హ్యాపీగా ఉండలేనన్నా. కార్తీక్తో లేకుండా నేను చావడమే బెటర్ అన్న. ప్లీజ్ అన్న నువ్వే ఒప్పుకో. చెల్లె మమ్మల్ని కాదు, నువ్వు కార్తీక్ పెళ్లి చేసుకున్న మాత్రం మా సాగు చూస్తావు నువ్వు. ఇక అన్నా నేను కార్తీక్ని కాకుండా ఇంకెవరైనా చేసుకున్నాను అనుకో నేను చచ్చినట్టే అన్నా. ఏందే బిడ్డ అన్న మాట ఎప్పుడన్నా కాదన్నవానే? గంతగనం బతిలాడించుకుంటాను ఎందుకే బిడ్డ? నేనేమైనా బతిలాడు అన్నా అని చెప్తాను అమ్మ. ఎందుకు నన్ను ఇట్లా చంపుతాను ఇద్దరు కలిసి? కళ్యాణి ఇక్కడ ఒకదాన్ని ఏం చేస్తున్నావే? ఏం లేదు బావా. కళ్యాణి నేను ఒక విషయం అడగాలనానే? అడుగు బావా. కాదే, నాకు ఇప్పుడు కావ్య దూరం అవుతుందంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నా. నువ్వు నన్ను అంతే ఇష్టంగా ప్రేమిస్తున్నావు కదా, నేను దూరం అవుతున్నా అంటే ఎట్లా భరిస్తున్నావే? బావా నువ్వు బాధపడిన దానికంటే అందరు ఎట్లా నేను బాధపడుతున్నా. నీ బాధ బయటకు కనిపిస్తుంది, నాది కనిపించట్లేదు. నిజం చెప్పాలి నానే, నా వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఆ దేవుడు నన్ను ఇంత బాధపడుతున్నావు కావచ్చు. ఏ ఊకో బావా, అంతే ఏదేదో మాట్లాడతావు. అది నా బ్యాడ్ లక్ అంతే. సర్లేవే, నువ్వేం బాధపడకు నా గురించి. డెఫినెట్లీ చెప్తున్నా కదా, నీకు నాకంటే 100% మంచోడు వస్తాడు. బావా నీకు ఒకటి చెప్పాలా, నువ్వు కావ్యని ఎంతైతే ఇష్టపడ్డావో అంతకంటే ఎక్కువ నేను ఇష్టపడ్డా. నీది కావ్య పైన ఎలా తొలి ప్రేమను, నాది కూడా నీ మీద అదే తొలి ప్రేమ బావా. నువ్వు కావ్యని పెళ్లి చేసుకొని నాకు దూరం అవుతావు అన్న ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతాను బావా. నువ్వేమి ఇంతగానం బాధపడకే, నువ్వు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నావు. నేను కూడా నీకు మంచిగా సపోర్ట్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ లాగా తోడుకుంటా.